BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఇందిరా భవన్ లో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన BLA SSAల సమీక్ష సమావేశం హాజరైన ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ SA సంపత్ కుమార్. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలి అంటే సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉండాలన్నారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో సెక్యులర్ ఓట్లను తొలగించి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చింది అని, కనుక ప్రతి ఓటరుకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి కార్యకర్తలు కృషి చేయాల్సి ఉంటుందని, అందుకోసమే సర్ని అత్యంత పటిష్టంగా శ్రద్ధతో నిర్వహించాలన్నారు. సర్లో BLAల పాత్ర అత్యంత ముఖ్యమైనదిగా ఉంటుందని, వారికి త్వరలోనే ఒక తేదీని ప్రకటించి PCC ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. టాప్ టు బాటమ్ కానీ బాటమ్ టు టాప్ కానీ కొన్ని టాప్ టు బాటమ్ అవుతాయి, కొన్ని బాటమ్ టు టాప్ అవుతాయి. ఇట్ ఇస్ కాల్డ్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. ఏదో ఒక ఆర్డర్లో ఆర్గనైజేషన్ బిల్డప్ చేస్తే ఆర్గనైజేషన్ లేనిదే ప్రభుత్వం లేదు అన్నది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ ఎంపీ రామయ్య గారు, శాసనసభ్యులు శంకర్ గారు, సంపత్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు, రెడ్డి గారు, అనిరుద్ గారు, జిల్లా కాంగ్రెస్ సమితి అధ్యక్షులు ఎమ్మెల్యే